అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుచు బైబిల్లోని పరిశుద్ధ గ్రంథంలో వాక్యము ధ్యానించుకోవటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాను. వాక్యము చదువుకొని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. రోమ పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈరోజు మనము తీసుకుంటున్నటువంటి అంశం ఈ భాగంలో నుండి తీసుకుంటున్నాము. అది ఏంటనగా అంతా మన మేలుకే, అంతా దేవుడు చేసేదంతా కూడా మన మంచికే, దేవుడు చేసేదంతా మన మేలుకే. అదే వాక్యం కూడా మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమిస్తున్నామా, ఏం చేస్తున్నాము అనేది మొట్టమొదటిగా మన హృదయాల్లో మనము సరి చేసుకోవాలి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని సంకల్పం చొప్పున మనం పిలువబడిన వారముగా ఎంచి కొద్ది కాలము దేవుడు ప్రేమించిన బిడ్డలంగా ఉంటూ ఆయన సంకల్పం చొప్పున జరిగిస్తూ ఇహలోకానుసారమైన జీవితములో దేవుని మరిచిన వేళ ఇహలోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటాం. అందుగురించే దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి నీవు నేను దేవుని సంకల్పం చొప్పున పిలువబడుతున్నాం. దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన సంకల్పం చొప్పున నేను నా ఈ ఇహలోక జీవితాన్ని నేను నడుస్తాను అనే ఒక తీర్మానం తీసుకునే వారిలాగా మనం ఉండాలి. అనగా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ మనం చూస్తే సమస్తమును ఎప్పుడు సమకూడి జరుగుతవి అని ఆలోచిస్తే మొట్టమొదటిగా దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారము ఆయన సంకల్పానుసారంగా నడిచే వారంగా ఉండాలి. అప్పుడు అంతా మన మంచికి, అంతా మన మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని నీవు నేను తెలుసుకుంటాం. అనగా మొట్టమొదటిగా దేవుని ప్రేమించే ప్రియ బిడ్డలుగా మనమందరం ఉండాలని వాక్యం ఈరోజు నిన్ను నన్ను పిలుపునిస్తుంది. ఎప్పుడైతే ఆయన సంకల్పానుసారంగా నీవు నేను నడుస్తామో, దేవుని ప్రియ బిడ్డలుగా మనం ఉంటామో, అంతా మన మంచికే మేలు జరుగుతుంది. ఆ మేలుని అందరం ఆశిస్తాం. ఎవరైనా కీడు జరగాలని ఆశించరు. ప్రతి విషయంలో కూడా దేవా నాకు మేలు జరిగించు, దేవా నేను ఇది చేస్తున్నాను, ఇది నా పట్ల అవుతుందా లేదా అని దేవుణ్ణి మొరపెట్టుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన మనము, ఆయన్ని ప్రేమించే మనము దేవుని నుండి అడిగి పొందుకోవాలని తెలుసుకొని ఆయన సంకల్పము చొప్పున పిలువబడినాం కనుక దేవుని సంకల్పానికి తల వంచినప్పుడు అంతా సమకూడి జరుగుతుంది. అనగా అంతా మన మంచికే జరుగుతుంది. దేవుడు మన మంచినే కోరుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుడు తన బిడ్డలమైన మనకు మంచి చేయాలని చూస్తాడు. కాకపోతే నీవు నేను ఇహలోకానుసారంగా కొన్నిసార్లు తప్పటడుగులు వేయచ్చు. అయినను దేవుడు ప్రేమించే దేవుడు, కరుణామై ఉన్నాడు. ఆయన 2 చేతులు చాచి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన తన కౌగిలిలో చేర్చుకోవాలని ఆశపడుతున్న దేవుడు కనుక మనము దేవుని పిలుపుకు తగినట్లుగా నడుచుకునే వారంగా ఉండాలి. దేవుని ప్రేమించే ప్రియ బిడ్డలంగా ఉంటూ ఆయన సంకల్పానుసారంగా నడిచే వారంగా ఉంటే అంతా మన మేలు కొరకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని నీవు నేను గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అంతా మన మేలుకే. అంటే ఎలా అని మనము తెలుసుకోవాలంటే చూద్దాము. ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాము. అయినను నేను ఇక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనివ్వకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇందులో చూసినట్లయితే మనము యోసేపు గురించినటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తాం. యోసేపును తన అన్నలు ఏం చేశారనే విషయాన్ని మనం చూస్తే ఆయనను గోతిలో పడవేసి ఆ గోతిలో నుండి ఐగుప్తు వర్తకులకు అమ్మి వేసినట్లు మనం చూస్తాం. ఆయన వెళ్ళి ఐగుప్తు దేశంలో నివసిస్తున్నాడు. బానిసత్వపు బ్రతుకుతున్నాడు. కొంతకాలము జరిగిన తర్వాత ఆయన మరి ఐగుప్తు దేశమునకు అధికారిగా ఉన్న సమయంలో కరువు అనేది
ప్రార్థించినప్పుడు ఆ కరువు కాలంలో ఈ అమ్మి వేసిన అన్నలు ఆయన దగ్గరికి చేరుకుంటారు. ఆ చేరుకున్న సమయంలో యోసేపు గుర్తుపట్టి అన్నలతో మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. 4వ వచనంలో కూడా చూస్తే, అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తు వెళ్ళునట్లు మీరు నన్ను అమ్మివేసిన మీ సహోదరుడనైన యోసేపును నేనే అని చెప్పుకుంటున్నాడు. అలా చెప్పగానే నిజంగానే అమ్మివేసిన అన్నలు లేదా గోతిలో పడవేసిన అన్నలు వారి యొక్క భయాందోళనలు, వారి హృదయ వేదన, వారికి ఉన్నటువంటి భయము మనం గమనించినట్లయితే చాలా వారు భయపీడితులై ఉంటుంటారు. అప్పుడు అది గ్రహించినటువంటి యోసేపు ఎంత ఆదరణ వాక్కు చెప్తున్నాడు అనంటే 5వ వచనం మనం చదువుతున్నాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. ఎవరైనా తన శత్రువు కలిస్తే పగ, ద్వేషము అన్ని తీర్చుకోవాలని చూస్తారు. కానీ ఇక్కడ యోసేపు అంటున్నారు, మీరు నన్ను అమ్మి వేశారు, నేను ఇక్కడికి వచ్చినట్లు మీకంటే ముందుగా నన్ను మీరు అమ్మి వేశారు, కానీ మీరు దుఃఖపడకుడి, మీరు సంతాపం పడకుడి అని చెప్పడం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనివ్వకుడి. మొట్టమొదట వారిని ఓదారుస్తున్నాడు, వారిని ఆదరణ పలుకుల చేత వారిని హెచ్చరిస్తున్నాడు, వారిని మందలిస్తున్నాడు. మీరు బాధపడకండి, మీరు దుఃఖపడకండి, మీరే నన్ను అమ్మి వేశారు, అయినను మీరు బాధపడకండి. ఎందుకు తెలుసా? అంతా మన మేలుకే అని ఇక్కడ చెప్పడం మనం చూస్తుంటున్నాం. 5వ వచనం చదువుతున్నాను మరలా. నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందున దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అనగా ఒక్కరి రక్షణ, ఒక్కరి ప్రాణ రక్షణ లేదా ఒక్కరి మేలు కొరకు మీరు నన్ను అమ్మి వేయలేదు, అనేకుల మేలు కొరకు, అనేకులకు నేను ఆదరించడానికి, అనేకుల ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను మీకంటే ముందుగా నన్ను పంపించాడు. మీరు అమ్మి వేశారని దుఃఖపడకండి, మీరు చేసింది తప్పై ఉండొచ్చు కానీ అంతా మన మంచికే జరుగుతుంది, అనేకులకు ప్రాణ రక్షణ కొరకు జరుగుతుంది అని ఇక్కడ వాక్యము చెప్పడం మనం చూస్తుంటున్నాం. చూడండి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణ రక్షణ అనగా మీ కొరకే అనుకోండి. మీరు అమ్మి వేశారు, మీరు తప్పు చేసినప్పటికీ కూడా మీరు ఆ తప్పు తెలుసుకోవాలంటే నన్ను చూసే మీరు తెలుసుకుంటారేమో. మీరు నన్ను అమ్మి వేసినప్పటికీ కూడా ఇది అనేకులకు ప్రాణ రక్షణ కొరకే అమ్మి వేసినట్లుగా చూస్తుంటున్నాం. అలాగే చూస్తే 6వ వచనంలో కూడా 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 సంవత్సరములు వచ్చును. అయితే మిమ్మను ఆశ్చర్యంగా రక్షించి మీ దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకై ప్రాణముతో కాపాడుటకై దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన చెప్తున్నటువంటి మాటలు, బానిసత్వపు బ్రతుకు అంతయో గడిచిపోయినది. బానిసత్వపు బ్రతుకు నుండి ఒక అధికారి హోదాలోకి వచ్చాడు యోసేపు. ఆ సమయంలో కరువు అనేది ప్రాప్తించినప్పుడు మరి అన్నలు తన ముందరకు వచ్చినప్పుడు యోసేపు వారికి ఆదరిస్తున్నాడు, వారిని ఓదారుస్తున్నాడు. అనేకుల కొరకు మీకు ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు, మీ రక్షణార్థమై, మీ ప్రాణ రక్షణ కొరకు అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అనగా అంతా మన మంచికే అని తన అన్నలైనటువంటి వారిని యోసేపు ఓదార్చడం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనంటే, కొన్నిసార్లు శత్రువు ఎదురుపడినప్పుడు మనము, అనగా శత్రువు అంటే బద్ధ శత్రువులేం కాదు, చిన్న మాటకు శత్రుత్వం పెంచుకొని ఒకరినొకరు చూస్తే అసహించుకొని మాట్లాడకుండా అలాంటి వారి కొరకే ఇది. మరి యోసేపునైతే భయంకరంగా అమ్మి వేసి ఆయన బానిస బ్రతుకులో బ్రతికి ఉన్నప్పటికీ కూడా తన అన్నల్ని చూడగానే ఆదరణ మాటలు పలుకుతున్నాడు. అనగా దేవుని ప్రేమించాడు, ఆయన సంకల్పము చొప్పున మనం ఇందాక చదువుకున్నాం, రోమపత్రికలో చదువుకున్నాం 8:28లో చూస్తే దేవుని ప్రేమించాడు, ఆయన సంకల్పము చొప్పున నడుస్తున్నాడు కనుక ఆదరించే తత్వము లేదా ప్రేమించే ఒక గుణతత్వం కలిగి ఉండి తన అన్నల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనందరికీ కూడా
మన పొరుగువాడే మనతో శత్రువుగా ఉన్నప్పుడు మనం పలకరించిన ఎడల దేవుడు ఇచ్చు మాట ఏంటంటే, మీ కొరకు ముందుగానే మీ యొక్క ప్రాణరక్షణ కొరకు అంతా మేలు కొరకే, కొంత ఎడబాటు జరిగినను మీ మేలు కొరకే అని యోసేపు ఏ రీతిగానైతే మందలిస్తూ అన్నలకి అభయహస్తం ఇస్తున్నాడో, నీవు నేను కూడా మనము కూడా నేర్చుకోవాల్సింది అదే. ఒక గుణపాఠంగా మనం తీసుకోవాలి. మన శత్రువు కనిపించగానే ముఖం తిప్పకుండగా మాట్లాడుకొని పలకరించుకున్నప్పుడు అది నిజంగానే దేవుడిని ప్రేమించే బిడ్డలంగా మనం నిరూపించబడతాం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిగా నిలబడతాం. అప్పుడు మనకు సమస్తమును సమకూడి మేలు జరుగుతుంది అని దాంట్లోని మర్మాన్ని నీవు నేను తెలుసుకునే రీతిగా ఉండాలి. చూద్దాం. ఇంకా అలాగే చూస్తే 50వ అధ్యాయంలో కూడా, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం ఒక్కసారి చదువుకుందాము. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవుని యొక్క కార్యము ఆయన చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించాడు. ఆయన సంకల్పం చొప్పున అన్నల్ని క్షమించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నిజమే, మీరు నాకు కీడు చూశారు, మీరు నన్ను తప్పుగా ఆలోచించారు, మీరు నన్ను గోతిలో తోసివేశారు, మీరు నన్ను తీసి వర్తకునికి అమ్మివేశారు, నేను బానిసత్వపు బ్రతికాను, కీడు చేయను ఉద్దేశించారు. 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లుగా ఆ పరిస్థితులను చూపిస్తున్నాడు. ఆ రోజులలో ఉన్న గడ్డు పరిస్థితులు, ప్రజలందరూ ఆకలి చేత అలమటిస్తున్న రోజులలో యోసేపు అధికారిగా ఉంటూ ఏమంటున్నాడనంటే, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. మీరు కీడు చేత తోసివేశారు, మీరు కీడు చేత అమ్మివేశారు, కానీ దేవుడైతే ఆ కీడును మేలుగా మలుచుకొని అనేకులకు ఆదరించే ఒక బిడ్డగా, అనేకులకు భోజనము పెట్టే ఒక బిడ్డగా, అనేకుల ప్రాణ రక్షణార్థమై యోసేపు నిలబెట్టుకున్నాడని అన్నలకి మంచి ఉపదేశం ఇస్తున్నటువంటి యోసేపును మనం చూస్తుంటున్నాం. కాబట్టి మీరు భయపడకుడి, తప్పు చేశానని వెరవకుడి, దేవుడి దగ్గర మీ తప్పు ఒప్పుకోండి, అయిపోతుంది. ఇంకా మనుషులు క్షమించకపోయినా దేవుడి దగ్గర మీరు మొరపెట్టినప్పుడు ఆ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కనుక భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి ప్రీతిగా మాట్లాడాను. ఇది దేవుని ప్రేమించు వారి యొక్క లక్షణం. మనం చూసాం. మనం దేవుని ప్రేమించే వారి యొక్క లక్షణం, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి యొక్క లక్షణం. అనగా యోసేపు కీడు చేయను ఉద్దేశించిన తన అన్నలను ఏ రీతిగా అయితే ఆయన హక్కును చేర్చుకున్నాడో, మాట్లాడాడో, ఆదరించాడో, ప్రేమను చూపించాడో, మనం కూడా అది నేర్చుకోవాల్సినటువంటి ఒక చిన్న గుణపాఠంలా మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం అందరం అంటుంటాం దేవుని ప్రేమించే ప్రియ బిడ్డలము అని. నేను విశ్వాసుడను, దేవుని ప్రియ భక్తులము అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ యోసేపును చూస్తే మనం నేర్చుకోవచ్చు ఏంటంటే, యోసేపు అయితే దేవుణ్ణి ప్రేమించాడు, ఆయన సంకల్పము చొప్పున సమస్తానికి తల వంచాడు. కీడుకైనా మేలుకైనా అను రీతిగా తల వంచి దేవుని సంకల్పం చొప్పున బానిస బ్రతుకు నుండి దేవుడు ఆయన్ని హెచ్చించి ఒక అధికారిగా, మరి దేశమంతటికీ ఆయనను అధికారిగా పెట్టినప్పుడు అన్నలను చూచి పలికిన మాటలు ఈరోజు నీవు నేను కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మాటని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం చివరి భాగంలో చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా చేసెను. దేవుని సంకల్పము చొప్పున నీవు నేను ఎప్పుడైతే జరిగిస్తామో, దేవుని సంకల్పానికి తల వంచుతామో, అది కీడు వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దేవుని సంకల్పానికి తల వంచినప్పుడు దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మలుస్తాడట. అనగా అంతా మన మంచికే అని మనము టైటిల్ పెట్టుకున్నాం. కనుక దేవుడు చేసేది అంతా మన మంచికే అని మనము ఆలోచిస్తే, మనము గ్రహిస్తే నిజంగానే దేవుడు మన మంచికే అంతా చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రియ బిడ్డలముగా ఉన్న మనకి కీడు జరగడం దేవుడికి ఇష్టం లేదు.
మన తోటివారు, మన రక్త సంబంధులే కానీ ఒకరికొకరు కీడు చేయని ఉద్దేశించుదురేమో, కానీ ఆ కీడును మేలుగా చేస్తున్నాడు దేవుడు. అంతా మన మంచికే అని చూస్తుంటున్నాం. అలాగే దేవుని ప్రేమించు ప్రియబిడ్డలు ఆయన సంకల్పం చొప్పున జరిగించినప్పుడు అది శాపం అయితే ఆశీర్వాదముగా మారుస్తున్నారు. ఇది దేవుని యొక్క సంకల్పం. కనుక రోమపత్రిక 8:23లో మనం చదువుకున్న రీతిగా దేవుని ప్రేమించు వారికి అనగా, దేవుని ప్రేమించే ప్రియబిడ్డలు అనగా ఇంకొక మాట ఉంది, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం తెలుసుకోవాలి. అందు గురించే దేవుని ప్రేమించే వారంగా ఆయన సంకల్పానుసారంగా నడిస్తే దేవుడు సమస్తము, అలనాడు యోసేపును కీడు నుండి మేలులోనికి నడిపించిన దేవుడు, మరి అంతేకాదు శాపము నుండి ఆశీర్వాదముగా చేసిన దేవుడు. ఈరోజు నా జీవితాలలో కూడా దేవుణ్ణి ప్రేమించి మన శత్రువుని ప్రేమించినప్పుడు మనల్ని దేవుడు కూడా ఏం చేస్తాడంటే కీడు నుండి మేలుకు రప్పిస్తాడు, మరి శాపము నుండి ఆశీర్వాదకరంగా చేసి అంతా మన మంచికే తీర్చిదిద్దే దేవుడుగా ఉన్నాడు. కనుక మనమందరం కూడా ఏ చిన్న విషయానికి మరి దానిని పెద్దగా ఎంచుకోకుండా ఆ చిన్న తప్పైనా కీడైనా మేలుగా భావించి దేవుని సంకల్పానికి మనం ముందు నడిచినట్లయితే అంతా మంచి జరిగించే దేవుడు మనకున్నాడన్న విశ్వాసంతో దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రతి విషయానికి తల వంచుతూ దేవునికి చెప్పుకుంటూ దేవుడు దాన్ని కీడును మేలుగాను శాపమును ఆశీర్వాదంగాను మార్చే దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి ఆ నిరీక్షణతో ముందుకు సాగే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కలుగును గాక. ఆమేన్.